పిల్లలకి ఎగ్జామ్స్ అంటే మమ్మీలకి పెద్ద టాస్క్ కదండీ! వాళ్ళకొచ్చిందా లేదా అని అడగాలి. రాకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ చదివిపించాలి. చదివిపించిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయించాలి. ఎగ్జామ్‌కెళ్ళే ముందు మళ్ళీ రివిజన్ చేయించాలి పొద్దున్నే. ఎగ్జామ్‌కెళ్ళొచ్చిన తర్వాత ఏ క్వెషన్‌కి ఆన్సర్ రాసావు? ఎలా రాసావు? స్పెల్లింగ్ ఎలా రాసావు? అని చాలా క్వెషన్స్ ఉంటాయి కదండీ! పెద్ద టాస్క్ కదా మమ్మీలకి. ఇప్పుడు నేను తేజుది అదే చేస్తున్నానండి. పొద్దున్నే 6:30కి లేపాననమాట. 6కే లేపాను. 6:30 అయింది ఇప్పుడు. ఇప్పుడు చదువుకుంటున్నాడు తేజు. రివిజన్ చేస్తున్నాడు. రివిజన్ అయిపోయాక రెడీ అయిపోతాడనమాట. తనంతట తనే రెడీ అయిపోతాడు. సో, యూనిఫార్మ్ అన్నీ రెడీగా ఉంటాయి. సో, రెడీ అయిపోతాడు. ఇంతలోపు నేను టిఫిన్ చేద్దామని చెప్పి వచ్చేస్తున్నాను. కిచెన్‌లోకొచ్చేసాను. వచ్చేసి పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకున్నానండి. ఇక్కడ నేను యాక్చువల్‌గా రెడ్ రైస్ చేస్తున్నాను. అంటే రాత్రి అన్నం మిగిలిపోయింది. ఆ అన్నాన్ని పోపన్నం చేస్తానంటే వద్దొద్దు నాకు రెడ్ రైస్ కావాలన్నాడు. మేము చేసే రెడ్ రైస్ ఏంటో అనేది మీకు చూపిస్తున్నానండి. ఇందాక పల్లీలు వేసుకున్నాం కదా! పల్లీలు వేగిన తర్వాత అందులోకి అన్నానికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. కారం వేసిన ఒక 30 సెకండ్స్‌కే అన్నం వేసేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3, 4 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే చాలండి. అంతే అండి రెడ్ రైస్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఉప్పు, కారమే వేస్తాం కానీ రుచి చాలా బావుంటుంది. దాంతో పాటు ఉట్టి అన్నం ఎలా అని చెప్పి నేను ఆమ్లెట్ కూడా వేసిచ్చాననమాట. ఇవి 2 తేజుకి చాలా ఇష్టమైన టిఫిను. కాబట్టి ఎగ్జామ్‌కెళ్ళే ముందు నేను ఆడికి ఇష్టం లేని టిఫిన్ కాకుండా ఆడికి ఇష్టమైన టిఫినే చేసి పెడతాను. అది చక్కగా తినేసి వెళ్ళిపోతాడనమాట. ఇదిగోండి తినేసాడు. తాగేసి వాటర్ తాగేసి వెళ్ళిపోతున్నాడనమాట. బస్సొస్తుందా లేదా అనేది చూస్తున్నాడు. బస్సు రాంగానే బ్యాగేసుకొని వెళ్ళిపోతాడు. బస్సొచ్చినప్పుడు హారన్ వస్తుందండి. హ్మ్. ఆల్ ద బెస్ట్. ఇంగో బస్సు ఇలా వచ్చినప్పుడండి ఇలా హారన్ వస్తుంది. హారన్ రాంగానే వాడు బ్యాగేసుకొని వెళ్ళిపోతాడు. వీడితో పాటు మా ఇంటి ఎదురుగుండా ఒక పాప ఉంటుంది. తను కూడా అదే స్కూలు. వీళ్ళిద్దరి కోసం స్కూల్ బస్సు మా ఇంటి ముందుకే వస్తుందండి. ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. వస్తుంది. వచ్చేసాక ఇద్దరు ఎక్కి వెళ్ళిపోయారనమాట. 7:30 కల్లా బస్సొచ్చింది వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా కోసం మేము టిఫిన్ చేస్తున్నానండి నేనిప్పుడు. యాక్చువల్‌గా దోసలు వేస్తున్నాను ఇవాళ. సో, దోసల్లోకి టమాటా పండుమిరపకాయ పచ్చడి చేద్దామని చెప్పి పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేశానండి. ఆవాలు చిటపటన్నాక అందులోకి శనగపప్పు, మినపప్పు కొంచెం కొంచెం వేసుకున్నా. అవి కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి. దోరగా ఖచ్చితంగా ఏగాలండి. వేగిన తర్వాత అందులోకి 2 ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దాంతో పాటు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయల తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకొని మొత్తం అంతా బాగా వేయించుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ కొలత అంటూ ఏమీ లేదు. అందాజాగా వేసుకోవటమేనండి. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టి మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. కొంచెం ఆయిలు బయటికి వస్తుంది. ఆయిలు బయటికి ఫ్లోట్ అవుతుందన్నప్పుడు ఇందులోకి నా దగ్గరున్న టమాటా పండుమిరపకాయ పచ్చడి సారీ అండి. పండుమిరపకాయ పచ్చడి వేసుకుంటున్నానండి దీంట్లోకి. పండుమిరపకాయను, చింతపండు కలిపి చేసుకుంటాం కదా! ఆ పచ్చడి నా దగ్గరుంది. అది వేసుకున్నాననమాట. 2 పెద్ద టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉంచి బంద్ చేసేసుకోవాలి స్టవ్‌ని. అంతే అండి. టమాటా పండుమిరపకాయ పచ్చడి రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేనిక్కడ క్యాస్ట్ ఐరన్ దాంట్లో చేశాను కాబట్టి వెంటనే డిష్ ఔట్ చేసుకుంటున్నాను. మీరెప్పుడు చేసుకోకపోతే ఒకవేళ ఇలాగా ఒకసారి చేసుకొని చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను దోసల కోసం పొయ్యి మీద పెనం పెట్టేశానండి. పెనం వేడైపోయింది. పెనం వేడయ్యాక దాని మీద ఆనియన్‌తో నేను రుద్దుతానండి. అదొక అలవాటైపోయింది. సో, దాని మీద దోసలు వేస్తున్నానండి. ఇక్కడ నేను వేసే దోసలు జొన్న దోసలండి. వితౌట్ బియ్యం. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. అసలు ఏమాత్రం జొన్నలుతో వేసాము అన్న ఏమి తేడా అనిపించదండి. బియ్యం లేవే దీంట్లో అని కూడా అనిపించదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోసల రెసిపీని నేను మరొకసారి ఇంకొక వీడియోలో పెడతానండి. ఇప్పుడు చూసారా 2 దోసలు వేశాను. కొంచెం రెడ్ రైస్ కొంచెం మిగిలిందక్కడ. అది కొంచెం పెట్టాను. పచ్చడి వేసుకున్నాను.
అంతే అండి. ఇది తీసుకెళ్ళి మా పెద్దబ్బాయికి ఇచ్చేస్తున్నాను శశికి. వాడు ఇప్పుడు 9కి వెళ్ళిపోతాడు. ఎగ్జామ్ ఉంది వాడికి కూడా. 9కి బయలుదేరి వెళ్తాడు. 10:00కి వాడికి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అమ్మ నాకు టైం సరిపోవట్లేదు నువ్వు తినిపించేయి అంటే నేను తినిపించేస్తున్నాను. తినేసాక వాడు కూడా ఇక టైం అయిపోయిందని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. 9 అయిందనమాట ఇప్పుడు టైము. 10:00కి ఎగ్జాము. ఇప్పుడు బయలుదేరి వెళ్తే హాఫ్ అన్ అవర్ 9:30 కల్లా వెళ్ళిపోతాడు. ఎగ్జామ్లో నిద్రపోవు కదా. వెళ్ళేటప్పటికి నిద్ర పోయింది. చల్ల గాలికి వస్తుందేమో అని భయం ఇది. బాయ్ బాయ్. వీడెళ్ళిన కొంతసేపటికి చిన్నోడు మళ్ళీ రానే వచ్చేస్తాడండి. ఎందుకనంటే ఎగ్జామ్స్ కదా 8కి స్టార్ట్ అవుతుంది. 10:30 కల్లా వచ్చేస్తాడు. చూడండి అదిగో 10:30 అయింది. 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 10:30 కల్లా ఇంటికి వచ్చేస్తాడు. చూడండి రాగానే ఏం చేస్తాడనేది. రాగానే ఏదో పెద్ద అలసిపోయినాడులాగా బ్యాగ్ అక్కడ పడేసి సోఫా మీద అలా పడుకుని పోతాడు. అలా పడుకుని ఓ పావుగంట పాటు డొల్లుతాడండి నేను అలసిపోయాను అంటూ. మమ్మీ నిన్నే చూపిస్తుందా వీడియోలో? తేజు వచ్చిన కొంతసేపటికి మేము కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోయామండి బయటికి. ఇవాళ బయటికి వెళ్ళే పని ఉంది. మా పెద్దవాడికి అంటే శశికి బ్రేసెస్ వేయించామండి టీత్‌కి. దాని అపాయింట్మెంట్ ఇవాళ ఇచ్చారనమాట. ఇవాళ ఉంది. సో అది అరౌండ్ 1:45 టైంలో ఉంది. శశి గారి ఎగ్జామ్ 1:00 అవుతుంది. 1కి అయిన తర్వాత ఇక్కడికొచ్చి మేము అక్కడికి వెళ్ళేసరికి అపాయింట్మెంట్ టైం అయిపోతుంది. సో అందుకని మేము ఇటు నుంచి అటు వస్తాము. నువ్వు అటు నుంచి డైరెక్ట్‌గా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసేయి, మార్కెట్ దగ్గరికి వచ్చేసేయి అని చెప్పాననమాట. సో దానికోసమే మేము ముగ్గురం బయలుదేరుతున్నాం ఆటో కోసం అని చెప్పి. ఆటో దగ్గరికి వెళ్తానికి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. అక్కడి వరకు వెళ్ళి ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కి మేము మెయిన్ బజార్ దగ్గర దిగేసామండి. చూడండి శశి కూడా అక్కడికి వచ్చేసాడు. యూనిఫామ్‌తోనే వచ్చేసాడు. అమ్మ ఏంటమ్మా ఒక షర్ట్ కూడా తీసుకురాలేదు అని అంటున్నాడు. పర్లేదులే నాన్న అని చెప్పి వెళ్ళిపోయాము. వెళ్ళి ఫస్ట్ బ్రేసెస్ చూపించేసాము. బ్రేసెస్ చూపించాక ఇంకేముందండి లంచ్ టైం. పిల్లలతో బయటికి వెళ్ళామంటే లంచ్ ఖచ్చితంగా బయటే చేయాలండి. ఆల్రెడీ మేము ముందే ఫిక్స్ అయ్యామండి బయటే తినాలని చెప్పి. సో డామినోస్ పిజ్జాకి వచ్చేసాం. అక్కడికి వచ్చాక ఆర్డర్ ఇచ్చేసి కొన్ని ఫోటోలు అయితే దిగేసాం. చూడండి ఏవైతే ఆర్డర్ ఇచ్చామో ఇవి పిల్లలకైతే చాలా చాలా ఇష్టమండి. వాళ్ళకి పిజ్జా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదన్నట్టు ఉంటుంది. పిజ్జా కోసమే మేము అందరం బయలుదేరాం. లేకపోతే బ్రేసెస్ చూపించడానికైతే నేను పెద్దోడు వచ్చేస్తే సరిపోతుంది. కానీ పిజ్జా బయట తినాలి కాబట్టి వీళ్ళిద్దరిని కూడా తీసుకొని వచ్చాననమాట. సో నలుగురం కలిసి కూర్చుని ఇంకేముందండి తిందామని కూర్చున్నాము. తేజు అయితే ఫుల్ అటాక్ మూడ్‌లో ఉన్నాడు తినటానికి. శశి అయితే నన్ను నిద్రపోనిస్తే చాలు నన్ను పడుకోనివ్వండి అంటున్నాడు వాడు. కరుణ యాజ్ యూజువల్. అది అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర సెంట్రల్ మాల్ ఉందండి. ఇంటి దగ్గర కాదండి. మేము ఎక్కడైతే హాస్పిటల్‌కి వెళ్ళామో అక్కడ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళామో అక్కడ సెంట్రల్ మాల్ ఉందనమాట. ఐనాక్స్ అక్కడికి వెళ్ళాము. జస్ట్ కొంతసేపు అక్కడ తిరిగామనమాట. జస్ట్ విండో షాపింగేనండి. అక్కడ మాకు మిస్టర్ డిఐవై అనేది కొత్త షాప్ అనేది అక్కడ నా పాకెట్ మనీ నుంచి అక్కడ అలాగమా నాకు ఒక పాకెట్ మనీలోంచి నా పాకెట్ మనీలోంచి ఏదైనా కొనుక్కుంటానమ్మా ఇక్కడ చాలా ఉన్నాయమ్మా అంటూ తెగ బ్రతిమిలాడాడండి. నేనైతే కొనలేదు. ఏమీ కొనలేదు. జస్ట్ విండో షాపింగే చేసామనమాట. యాక్చువల్‌గా ఏదో కొనే ఉద్దేశంతో వెళ్ళలేదు కదా! అందుకని వెళ్ళాము. వెళ్ళి అంతా చూసేసాము. అంతా చూసేసి ఇంకేముంది రిటర్న్ అయిపోయామండి. అంతే అండి ఈ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్